నువ్వుంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్లో శారద దిగులుగా ఉండడం చూసి ప్రమోదిని ఏంటత్తయ్య గారు అంత దిగులుగా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. ఇక శారద దేవా గురించి ఆలోచిస్తున్నాను, తను అక్కడ ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో నాకు చాలా దిగులుగా ఉంది అని అంటూ ఉంటుంది. ఇక ప్రమోదిని దిగులు పడకండి అత్తయ్య గారు, దేవ గురించి అస్సలు ఆలోచించకండి, తన పక్కన మీదిన ఉంది కదా, తనకేం కాదు, తను ఎక్కడున్నా మహారాజులాగా బ్రతికేస్తాడు అని చెప్తూ ఉంటుంది. ఇక శారద అవును ప్రమోదిని, నువ్వు చెప్పింది నిజమే, వాడు ఎక్కడున్నా తన వ్యక్తిత్వాన్ని మార్చుకోడు, అదే నా దిగులు భయం అని అంటూ ఉంటుంది. అవునత్తయ్య, మీరన్నట్లు దేవాకి ముక్కు మీద కోపం, కానీ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి తనకు కోపం వస్తుంది, అంతేకాని ప్రతిదానికి కోపం చూపించను కదా. పోనీ ఒకసారి దేవాతో ఫోన్లో మాట్లాడతారా, మీకు తన మీద ఉన్న దిగులు పోయి మనశ్శాంతిగా ఉంటుంది అని అంటూ ఉంటుంది. ఇక శారద కూడా అలాగే ప్రమోదిని, ఫోన్ చెయ్యి, దేవాతో మాట్లాడి చాలా రోజులైంది అని అంటూ ఉంటుంది. ఇక ప్రమోదిని దేవాకి ఫోన్ చేసి ఆ ఫోన్ని శారదకి ఇస్తుంది. ఇక శారద ఫోన్ ఎత్తిన దేవాతో ఎలా ఉన్నావు దేవా అని అడుగుతూ ఉంటుంది. ఇక దేవా దిగులుగా ఎలాగో అలాగా ఉన్నానులేమ్మా, ఇక్కడ ఇంటికి ఎక్కువ జైలుకి తక్కువలాగా ఉంది, జడ్జి గారిల్లు కదా, ఇక్కడ అందరూ జడ్జిలాగే ఉన్నారు, నేనేదో ఇక్కడ హాస్టల్లో ఉన్నట్టుగా ఉంది, ఇంట్లో ఉన్నట్టుగా అనిపించడం లేదు అని చెప్తూ ఉంటాడు. ఇక శారద సరే దేవా, అక్కడ నీకు ఉండడం ఇబ్బందిగా అనిపిస్తే ఇంటికి వచ్చేసి అని నవ్వుకుంటూ చెప్తూ ఉంటుంది. ఇక దేవ అయితే అదేంటమ్మా అలా అంటున్నావు అని ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటాడు. ఇక శారద అవును దేవా, ఎక్కడైనా ఉండాలంటే మనసు మనిషి రెండు ఉన్న దగ్గరే ఇమడాలి, అలా లేనప్పుడు అక్కడ ఎందుకు అంత కష్టంతో ఉండడం, బయలుదేరి ఇంటికి వచ్చేయి అని చెప్తూ ఉంటుంది. ఇక దేవ కంగారు పడిపోతూ లేదులేమ్మా, నేను వచ్చేస్తే మిథున చాలా బాధపడుతుంది, ఎలాగలగా అడ్జస్ట్ అయిపోతానులే, మిథున ఇప్పుడిప్పుడే ఆ కిడ్నాప్ షాక్ నుంచి తేరుకుంటుంది, మళ్ళీ తనని బాధ పెట్టడం బాగుండదమ్మా, నేను ఇక్కడే ఉంటానులే అని చెప్తూ ఉంటాడు. ఇక శారద చాలా సంతోషపడుతూ నాకు తెలుసు దేవా, మిథున బాధపడితే నువ్వు చూడలేవని, తనని బాగా అర్థం చేసుకుని వాళ్ళ నాన్న పెట్టిన పరీక్షలను పాస్ అవ్వాలని, జడ్జి గారి ఆశీస్సులతో నువ్వు తిరిగి ఇంటికి రావాలని నేను అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది. ఇక దేవ ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా, ఈరోజు గడిస్తే చాలు అనుకుంటున్నాను, నువ్వేమో చాలా దూరం ఆలోచిస్తున్నావు, సరేమ్మా ఉంటాను అని తను ఫోన్ పెట్టేస్తాడు. ఇక ప్రమోదిని చూడండి అత్తయ్య గారు, దేవా చెప్పింది విన్నారు కదా, మిథున సంతోషం కోసం దేవా ఎంతలా ఆలోచిస్తున్నాడో అని చెప్తూ ఉంటుంది. ఇక శారద కూడా అవును ప్రమోదిని, దేవా చాలా మారిపోయాడు, కొన్ని కష్టాలు మనుషుల్ని దగ్గర చేస్తాయి అంటారు, ఇప్పుడు అదే జరిగింది, అదే దేవా మిథునల్ని కలిపింది అని చెప్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ప్రమోదిని అత్తయ్య గారు, ఇక మీరు కంగారు పడకండి, మిథున పక్కన ఉన్నంత వరకు దేవా ఓడిపోడు, జడ్జి గారి మనసుని గెలుచుకునే వస్తాడు, సరేనా, ఇప్పుడు సంతోషంగా ఉండండి అని చెప్తూ ఉంటుంది. ఇక శారద కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.